దండలు. ఇవి 4 దండలు నేను తీసుకుంది. ఇది ఒక సెట్ తీసుకున్నాను. ఇవి కూడా బాగా కనిపిస్తాయి, చూపిస్తాను వేసుకొని. ఎంత పడినాయి ఎగ్జాక్ట్గా ప్రైస్ అయితే గుర్తుకులేదు, బట్ ఆ రేంజ్లోనే వచ్చింది. సో ఇవైతే ఒక 6 బ్యాంగిల్స్ అనమాట. హలో ఆల్, ఏంటి ఇవి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్గా ఇది వచ్చేసి సింపుల్ వ్లాగ్ అనమాట. ఎవరికైనా తిరుపతికి వెళ్ళినప్పుడు ఎక్కడ షాపింగ్ చేయాలి, అసలు తీసుకోవచ్చా లేదా అనేసి కొంచెం కొత్తగా వెళ్ళే వాళ్ళకైతే డౌట్ ఉంటుంది కదా. సో నేనైతే ఎప్పుడు వెళ్ళినా కూడా తిరుపతికి ఒక చిన్న బ్యాంగిల్స్ అయినా కొనుక్కుంటాను. సో అదైతే మామూలుగా అదేంటి శ్రీనివాస మంగాపురం కాదు, అలవేలు మంగాపురం ఉంది కదా, అక్కడైతే బ్యాంగిల్స్ అయితే పర్చేజ్ చేస్తూ ఉంటానన్నమాట. కానీ ఈసారి షాపింగ్కి అయితే కొంచెం కొత్తగా కొన్ని ఎక్కువగానే కొన్నాను. సో అది మీతో ఇవాళ నేనైతే షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే బాగా ఈసారి నేను తీసుకున్న కలెక్షన్స్ అయితే కొంచెం మనకు బాగా యూస్ఫుల్ అయ్యే రకంగా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా నేను ఎక్కడ తీసుకున్నాను అని అంటే గోవిందరాజస్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడ తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ చూపిస్తాను. బ్యాంగిల్స్ అయితే ఇలాగా ఈ డిజైన్ తీసుకున్నాను నేను, మీకు కనిపిస్తుంది కదా. సో ఈ డిజైన్ ఇలా వస్తాయి ఇవి ఏంటంటే మనకు కొంచెం రాగి కలర్, కొంచెం కాపర్ కలర్లో వస్తాయి. సో మనకి ఇలా 6 అలా వేసుకున్నా కూడా ఇవి బాగుంటాయి అన్నమాట. ఎప్పుడు అంటే ట్రెడిషనల్గా ఏమైనా వేసుకున్నప్పుడు బాగుంటాయి కదా అనేసి నేను ఇవి ఒక డజన్ తీసుకున్నాను. ఇవి ఎంతో పడ్డాయి, ఎంతో కాస్ట్ అయితే అంత అంటే, బట్ అన్నీ కూడా చాలా రీజనబుల్లే మనకు. నాకు ఇవైతే జస్ట్ డజన్ కలిపి ఒక 100 రూపీస్ ఎంతో పడినాయి అనుకుంటా, 150 ఎంతో పడినాయి. ఎగ్జాక్ట్గా ప్రైస్ అయితే గుర్తుకులేదు, బట్ ఆ రేంజ్లోనే వచ్చింది. సో ఇవైతే ఒక 6 బ్యాంగిల్స్ అనమాట. ఇలా వస్తుంది మనకు. సో ఇలా ఉంటాయి, మనకు వేసుకుంటే ఇలా కనిపిస్తాయి అన్నమాట. సో ఎప్పుడైనా మనకు పట్టు శారీస్ కానీ అలా ఏమైనా ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఇవి ఒక 2-3 బ్యాంగిల్స్ వేసుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తాయి. సైడ్ బ్యాంగిల్స్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఇవైతే. సో అందుకని ఇవైతే నా దగ్గర ఇలాంటి ప్యాటర్న్ లేవనేసి ఇవైతే ఒక సెట్ తీసుకున్నాను. ఇది ఒక బ్యాంగిల్ సెట్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇలాగా బాల్స్వి స్ప్రింగ్ బ్యాంగిల్స్ అనేసి ట్రెండీ కదా. సో నా దగ్గర ఇలాంటి ఐటమ్స్ కూడా లేవన్నమాట. సో అందుకనేసి ఇవి కూడా ఒక సెట్ తీసుకున్నాను. ఇలా వస్తాయి ఇలాగా. సో మనకి ఇవి సింగిల్గా శారీ ఎప్పుడైనా పట్టు శారీస్ కానీ ఫ్యాన్సీ శారీ కానీ కట్టుకున్నప్పుడు ఇలా వేసుకుంటే మనకు చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. ఇలా బాల్స్ డిజైన్ వచ్చేసి స్ప్రింగ్ బ్యాంగిల్స్ అని అంటారు, ఇలా బాల్స్ డిజైన్స్తో వచ్చి ఇలాంటివి. సో అందుకనేసి సో ఇలా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క బ్యాంగిల్ వేసుకున్నా కూడా మనం సింగిల్గా ఏమైనా డ్రెస్సెస్ వేసుకున్నా, వన్ చేతికి మంచిగా వాచ్ కట్టుకొని వేసుకున్నా కూడా ఇవి బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇవి కూడా ఇప్పుడు ట్రెండ్ మనకు అందరికీ తెలుసు కదా. సో అందుకనేసి ఈ ప్యాటర్న్ నా దగ్గర లేవనేసి ఐ టుక్ దిస్ హ్యాజ్ 1 పెయిన్ అనమాట. ఈ ప్యాటర్న్లో ఒక బ్యాంగిల్ అయితే తీసుకున్నాను. సో ఎలా ఉన్నాయో మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో దిస్ ఈస్ అనదర్. ఇది కూడా అంతే, ఆల్మోస్ట్ బిలో 100, జస్ట్ 50 60 అంతే. సో ఇవి కూడా ఒక 2 సెట్స్ అయితే తీసుకున్నాను, అన్నీ వెరీ రీజనబుల్. సో ఇవి ఒక పేరు. తర్వాత దండలు 1 by 1 చూపిస్తాను. ఓకే. సో అన్నీ కూడా మనం ఎప్పుడైనా శారీస్ కట్టుకున్నప్పుడు అలా యూజ్ అవుతాయి అనేసి తీసుకున్నాను. సో ఫస్ట్ది వచ్చేసి ముత్యాల దండ అనమాట. ఇలా వస్తుంది, చాలా బాగా నచ్చింది నాకు. నా దగ్గర ఇలాంటి నెక్ చైన్స్ కలెక్షన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. సో అందుకనేసి ఆ షాప్లో, యాక్చువల్గా ఈ షాప్ వచ్చేసి మనకు గోవిందరాజస్వామి టెంపుల్ తెలుసు కదా అందరికీ, తిరుపతిలో. సో బయటకు వచ్చిన వెంటనే లెఫ్ట్ సైడ్లో పక్కనే ఉంటుందన్నమాట. ఆ షాప్లో బాగున్నాయి కలెక్షన్స్, ఎవరికైనా కావాలంటే అక్కడ తీసుకోండి. వెరీ లొకేటెడ్ ప్లేస్ అనమాట. జస్ట్ మనం బయటకు వచ్చిన వెంటనే గోవిందరాజస్వామి టెంపుల్ నుంచి లెఫ్ట్ సైడ్లో వస్తుందన్నమాట. రిటర్న్ వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ షాప్ ఒక షేట్ అతను ఉంటాడు అనుకుంటా,
ఒక పెద్ద ఆయన. సో ఇలాగా బాల్ వచ్చేసి ఇప్పుడు ఇలా బాల్స్ కూడా ఫ్యాషన్ కదా మనకు, ఇలా బీట్స్ ఇవన్నీ కూడా ఫ్యాషన్. సో అందుకనేసి బాగుందనేసి ఇది ఒకటి తీసుకున్నాను. ఇది మనకు ముత్యాలు వస్తాయి, ముత్యాల దాంట్లో. ఇది కూడా జస్ట్ నాకు 100 రూపీస్ ఎంతో పడింది అంతే, 100-150 ఎంతో పడింది. సో ఇది ఒక డిజైన్ అనమాట. ఇలాగ ముత్యాల వస్తుంది మనకు. నెక్ దండలు అంటే నెక్ కాకుండా కొంచెం ఇంకా కొంచెం కిందకనే వస్తుంది ఇది ఇట్లా. సో దిస్ ఈజ్ అనదర్ నెక్ దండ అనమాట. నీట్గానే కనిపిస్తుంది, ఇలాగా వస్తుంది విత్ బాల్. సో ఎలా ఉందో ఇది కూడా కమెంట్ చేయండి. నాకైతే ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది. సో ఇది ఒకటి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా ఒక దండ. ఇలాంటివి కూడా ఇప్పుడు చాలా ట్రెండ్ కదా, లక్ష్మీ. ఇవి కూడా నా దగ్గర లేదు. ఇదైతే నాకు 200 అలా పడింది అంతే. ఇలా లక్ష్మీ అమ్మవారు వచ్చి మొత్తం ఇక్కడంతా కూడా అమ్మవారు వస్తుంది. మళ్ళీ లక్ష్మి అయితే మరీ అంత క్లారిటీగా అయితే లేదు, రీజనబులే కదా. సో మనం 200 పెట్టి మనకు అన్నీ నీట్గా ఉండాలి అంటే, ఫినిషింగ్ అంటే ఎలా వస్తాయి, రావు. సో ఇలాంటి ప్యాటర్న్ బాగుంటుంది ఏమైనా శారీస్లకి అలాగా అనేసి, ఇలాంటి డిజైన్ లేవు నా దగ్గర, అందుకనేసి తీసుకున్నాను. మీ దగ్గర ఇంకా ఏమైనా చైన్స్ ఉన్నా కూడా వాళ్ళు ఇలా సైడ్ కొక్కిలు కూడా ఇచ్చారనమాట. సో అలా కూడా మనం పేరప్ చేసుకోవచ్చు ఈ డాలర్ని అయితే. ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక కొండి ఉంది, ఇంకో ఇక్కడ ఒక కొండి ఉంది. సో మంచిగా మనం ఇక్కడి నుంచి కూడా చైన్ వేసుకొని ట్రై చేయొచ్చు. బట్ ఇక్కడైతే నాకు ప్రజెంట్ వీళ్ళు ఇక్కడ వేసేసారు, ఇక్కడ వేసేసారు బ్యాక్ సైడ్ కొండి. సో ఇలాగా ఇది వచ్చేసి మనకు గ్రీన్ అండ్ పింక్, లైట్ పింక్, బేబీ పింక్, రోజ్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ కాంబినేషన్లో ఉంటుంది. ఈ కలర్ కాంబినేషన్ కూడా నా దగ్గర లేదు, అందుకనేసి ఇదొక దండ, సింపుల్ లక్ష్మీ పూసల దండ అనమాట. సో ఇది కూడా ఎలా ఉందో కమెంట్ చేయండి, మీకు నచ్చిందో లేదో. 200 రూపీస్కి ఇంత మంచిగా, అసలు చిక్పేట్లో కూడా నేను చూశాను, నిన్న వెళ్ళాను. సో అసలు ఇలాంటి డిజైన్స్ ఒక్కటి కూడా లేవు ఈ రీజనబుల్ కాస్ట్లో. అసలు చిక్పేట్లో అన్నీ కూడా 400 కూడా వెరీ లెస్ యాక్చువల్గా. సో అన్నీ 500 అలానే ఉన్నాయి. సో 200 రూపీస్కి ఇది చాలా వర్త్ అనిపించింది నాకు అక్కడ, అసలు చాలా బెస్ట్ అనిపించింది. సో అందుకే ఇది ఒకటి తీసుకున్నాను, శారీస్లోకి ఎప్పుడైనా బాగుంటుంది వేసుకోవడానికి అని. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సింపుల్ ఇదొకటి. ఇది కూడా అంతే, మనము ఏమైనా శారీస్లకి వేసుకోవడానికి, అన్నీ కూడా శారీస్కే. డ్రెస్సెస్ కూడా మీద కూడా వేసుకోవచ్చు. ఇదైతే సింపుల్గా డ్రెస్ మీద కూడా వేసుకోవచ్చు. సింపుల్గా ఇలాగా రెడ్ కలర్ పెండెంట్ వచ్చేసి మంచిగా ముత్యాలు గ్రీన్ కలర్ ఇలా వచ్చింది. ఇది కూడా 100 రూపీస్ అంతే. ఆ షాప్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా నాకు అసలు టైం లేదనమాట. మా హస్బెండ్ అక్కడికే టైం అయింది ఫస్ట్ వచ్చేసాయి అనడం వల్ల ఉన్న టైంలో నేను బెస్ట్గా ఇవి తీసుకున్నాను. యాక్చువల్గా టైం ఉంటే ఇంకా కొంతసేపు ఇంకా షాపింగ్ చేసేదాన్ని. సో ఇదొక రెడ్ కలర్, ఇలాగా రెడ్ స్టోన్స్ వచ్చేసి మధ్యలో గోల్డ్ ఫినిషింగ్ చైన్తో ఇలాగ ఒకటి స్టడ్ వస్తుంది. పెండెంట్ అయితే ఇట్లా సింపుల్గా వస్తుంది, చాలా బాగా నచ్చింది నాకు. ఇది కూడా 100 రూపీస్. ఇది కూడా 100 రూపీసే. ఇది కూడా తీసుకున్నా. ఇంకొకటి గ్రీన్ కలరు, కానీ దీంట్లో ఇంకా ఇలా స్టడ్ కాకుండా దీనికి ఇలా బాల్ వచ్చింది కదా, ఇలా బాల్ వచ్చేది ఉండే, అది తీసుకుంటే బాగుంటుండే అనేసి మళ్ళీ ఇప్పుడు అనిపిస్తుంది అనమాట నాకు. ఎందుకంటే సేమ్ స్టడ్ మనకు అయితే యూజ్ కాదు కదా, డిఫరెంట్గా ఉంటే బాగుంటుండే అని అనిపించింది. సరేలే ఇంకా అనేసి తీసేసుకున్నాను. ఒకటి గ్రీన్ కలర్, ఒకటి రెడ్ కలర్ విత్ సేమ్ పెండెంట్ ఇట్లా. ఇవి అన్నమాట నేను తిరుపతిలో చేసిన షాపింగ్. సో ఎలా ఉన్నాయి దండలు, తర్వాత బ్యాంగిల్స్, ఇదొక దండ. ఇవి మన తిరుపతికి వెళ్ళినప్పుడు సింపుల్గా శారీస్లకు కానీ డ్రెస్సెస్లకు కానీ, ఇవైతే డ్రెస్సెస్లోకి వేసుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ డ్రెస్సెస్. ఇది కూడా డ్రెస్లోకి వేసుకోవచ్చు, ట్రెడిషనల్ డ్రెస్సెస్లోకి ఏవైనా. మంచిగా ఇలా ఉన్నాయి 4 బ్యాంగిల్స్ కూడా, 4 దండలు ఇన్ 1 ఫ్రేమ్.
మీకు ఏదై బాగా నచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు తిరుపతికి వెళ్ళినప్పుడు ఇలా షాపింగ్ చేస్తారా? అసలు అంత టైం ఉంటుందా? తిరుపతిలో బాగానే ఉంటాయి కలెక్షన్స్, మనకు టైం ఉండాలి. తర్వాత ఇదొక సెట్ బ్యాంగిల్స్, ఇదొక సెట్ బ్యాంగిల్స్ అండ్ ఇదొక సెట్. తర్వాత ఇంకొకటి కూడా తీసుకున్నాను, నార్మల్ మట్టి గాజులు, అది కూడా పెట్టి చూపిస్తాను. ఇదొక బ్యాంగిల్స్ అనమాట. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఓకేనా, మీకు నచ్చినట్లయితే. సో వన్ మోర్ షాపింగ్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. నిన్న చిక్పేట్కి వెళ్ళి కొంచెం షాపింగ్ అయితే చేసాము, నేను మా కజిన్స్. చాలా బాగా దొరికినాయి అన్నీ కూడా, అన్నీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీను, తర్వాత కొన్ని నైట్ వేరు, కొన్ని అలాగ అపియరల్స్ అన్నీ కూడా కొనుక్కున్నాను. సో ప్లీజ్ వాచ్ మై పేజ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బై బాయ్.